కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది. అది తాళం వేసిన షట్టర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది. ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది. ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో 3వ నేరం చేశాడు ఇతను. కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షట్టర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి 20,000 రూపాయలు నెట్ క్యాష్ దొంగతనం చేసింది. తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్లో, దీంట్లో కూడా సిల్వర్ను డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ 4 కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే, ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది. దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు. తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులే, జమ్మికుంట నివాసులందరికీ కూడా. జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ 2010లో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద 110/2010 మీద కేసులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది. ఇతని పేరు సోమ శారయ్య అలియాస్ స్వయం శారయ్య.